పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి సంబంధించినటువంటి ఒక విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. చాలాసార్లు పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలు మనము ఏమనుకుంటామంటే, ఏంటి ఇంత మీనింగ్లెస్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇంత అంటే అసలు ఈ విషయం కూడా పిల్లలకు అర్థం కాదా అని అనుకుంటూ ఉంటాం, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఎందుకు అలా అనుకుంటాము మీకు ఐడియా ఉందండి? ఎందుకు అంటే, యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ చిల్డ్రన్ ఫ్రమ్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేస్తారంటే, మన స్థాయి నుంచి పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన స్థాయి నుంచి పిల్లల్ని అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అడిగేది ఏదైనా కూడా మీనింగ్లెస్గా, యూజ్లెస్గా మనకి అనిపిస్తుంది. ఏంటి ఇంత చిన్న విషయం కూడా వీళ్ళకి తెలియదా అనుకుంటాం. కానీ మనం ఎలా ఆలోచించాలంటే, వీ హ్యావ్ టు కమ్ డౌన్ టు దేర్ లెవెల్. వీ హ్యావ్ టు కమ్ డౌన్ టు దేర్ లెవెల్ టు అండర్స్టాండ్ దేర్ క్వశ్చన్స్, దేర్ క్వెరీస్. అప్పుడు మాత్రమే వాళ్ళ ప్రాపర్గా మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. మీరు మీ స్థాయి నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని యూజ్లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నావు, మీనింగ్లెస్ ఉంది, ఎంత మాత్రం నీకు తెలియదా అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ పిల్లవాళ్ళలో ఒక రకమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అరే ఏంటి నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తున్నారు, ఇంకెప్పుడు కూడా ప్రశ్నలు అడగొద్దని చెప్పేసి తన మనసులో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే క్వశ్చనింగ్ అనేది ఒక స్కిల్ అండి. ఒక బిడ్డ ప్రశ్నిస్తున్నాడంటే ఆ బిడ్డలో థింకింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉందనే విషయం మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం డిస్కరేజ్ చేస్తామో ద చైల్డ్ స్టాప్స్ థింకింగ్, అంటే స్టాప్స్ ఆస్కింగ్ క్వశ్చన్. ఇంకా అనవసరం, నేను అడిగినా కూడా ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు కదా అని చెప్పేసి ఆయన ఈ స్టాప్స్ థింకింగ్. కాబట్టి ఇలాగ మనము బిడ్డని డిస్కరేజ్ చేయకుండా వీ హ్యావ్ టు కమ్ డౌన్ టు దేర్ లెవెల్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.